దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. నవంబర్ 8 ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యము చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించి వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 19-21 అధ్యాయములు. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదా రంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ వద్దకు వెలుపలికి తీసుకుని వచ్చుచున్నానని వారితో అనెను. ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడే యేసు వెలుపలికి రాగా, పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను. ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయనను చూచి, సిలువ వేయము, సిలువ వేయమని కేకలు వేయగా, పిలాతు ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయడని వారితో చెప్పెను. అందుకు యూదులు, మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనక ఆ నియమము చొప్పున ఇతడు చావవలనని అతనితో చెప్పిరి. పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి, నీవెక్కడి నుండి వచ్చితివని యేసును అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరం ఇయ్యలేదు. గనుక పిలాతు, నాతో మాట్లాడువా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియు నీ వెరుగవా అని ఆయనతో అనెను. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసిన గాని యూదులు, నీవు ఇతని విడుదల చేసితివా? కైసరునకు స్నేహితుడు కావు, తాను రాజునని చెప్పుకొని ప్రతివాడును కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేసిరి. పిలాతు ఈ మాటలు విని యేసును బయటకు తీసుకుని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయం 6 గంటలు కావచ్చెను. అతడు, ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, అందుకు వారు, ఇతనిని సంహరించుము, సంహరించుము, సిలువ వేయము అని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువ వేయుదువా అని వారిని అడగగా, ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి. అప్పుడు సిలువ వేయబడుటకే అతడు ఆయనను వారికి అప్పగించెను. వారు యేసుని తీసుకుని పోయిరి. ఆయన తన సిలువ మోసుకుని కపాల స్థలమును చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గోల్గతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకనిని, ఆ వైపున ఒకనిని, మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అని పై విలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించెను. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషల్లో వ్రాయబడిన గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్లు వ్రాయము గాని యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా, పిలాతు, నేను వ్రాసినదేమో వ్రాసితిననెను. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకుని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకుని ఆ అంగీని కట్టులేక పైనుండి యావత్తు నేయబడినది గనుక వారు దాన్ని చింపక, అది ఎవనికి వచ్చునో అని దానికోసము చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములను తమలో పంచుకొనిరి, నా అంగీ కోసం చీట్లు వేసిరని లేఖనము నెరవేరినట్లు ఇది జరిగెను. ఇందుకే సైనికులు ఇలాగు చేసిరి. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు సిలువ యొద్ద నిలిచుండ్రి. యేసు తన తల్లియు తాను ప్రేమించే శిష్యుడును దగ్గర నిలిచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాననెను. చిరకతో నిండి ఒక పాత్ర అక్కడికి పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆ దినము సిద్ధపరచు దినము. మరుసటి విశ్రాంతి దినము మహాదినము కనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు విరగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను, రెండవ వాని కాళ్ళను విరగగొట్టిరి. వారు యేసు వద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు గాని సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. అతని ఎముకలలో ఒక్కటైనను
విరువబడదు అను లేఖనము నెరవేరినట్లు ఇవి జరిగాను. మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖనము చెప్పుచున్నది. అటు తర్వాత యూదుల భయము వలన రహస్యంగా యేసు శిష్యుడైన అరిమతయ యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతునొద్ద సెలవడిగాను. పిలాతు సెలవిచ్చాను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకుని పోయాను. మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. అంతట వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడునూ ఎప్పుడునూ ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. 20వ అధ్యాయము. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడే మగ్దలేనే మరియ పెందలకాడ సమాధి యొద్దకు వచ్చి సమాధి యొద్ద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు నొద్దకును యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పెను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టిపెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమని లేఖనం వారు ఇంకనూ గ్రహింపరేరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. అయితే మరి ఆ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచూ సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళవైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతువో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థం. యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడినైనా వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేశాను. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి కొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందిడి. మీరు ఎవరి పాపమును క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపమును మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండినని వారితో చెప్పాను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయాను. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకులు గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకులు గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసియే ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడెను. 21వ అధ్యాయము. అటు తర్వాత యేసు తిబెరయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకొనిన విధమేదనగా సీమోను పేతురును దిదుమ అనబడిన తోమాయు గలిలయలోని కానా అను ఊరిలో వడగు నతనయేలును జెబెదయి కుమారులను ఆయన శిష్యులతో మరి 2 కూడి ఉండిరి. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీయో పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచెను. ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పినప్పుడు ఆయన దోణి కుడిపక్కను వల వేయుడు మీకు దొరుకునని చెప్పాను. కనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయేది.
కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడైన ప్రభువు సుమ్మి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరలు దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకుని రండని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగి అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారంగా పండెను, వల పిగలలేదు. యేసు, రండి భోజనము చేయడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున, నీవెవడవని శిష్యుల్లో ఎవడనూ ఆయనను అడగా తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టెను, అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతడితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని 2వసారి అతడిని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయుమని చెప్పాను. 3వసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతడిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పిన. యేసు, నా గొర్రెలను మేపుము. నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నేను మోసుకుని పోవునని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో చానాను. పేతురు వెనుకకు తిరిగి, యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకుని, ప్రభువా, నిన్ను అప్పగించు వాడెవడని అడిగిన వాడునైనా శిష్యుడు తన వెంట వచ్చుట చూచెను. పేతురు అతనిని చూచి, ప్రభువా, ఇతని సంగతి ఏమగునని యేసును అడిగాను. యేసు, నేను వచ్చే వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమనెను. యేసు, నేను వచ్చే వరకు నీవు నన్ను వెంబడించమనను. కాబట్టి ఆ శిష్యుడు చావుడని మాట సహోదరుల్లో ప్రచురమాయను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు, కానీ నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమని చెప్పాను. ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చుట ఇవి రాసిన శిష్యుడు ఇతడే. ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన యెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము ఆరోగ్యమును ఆయుష్నిచ్చి మాకు దయచేసినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడారు, మీకు వందనాలు. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి, విశ్వాసంలో మమ్మల్ని బలపరచండి ప్రభా. వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి. మా అపరాధములు, మా పాపములను, మా అతిక్రమములను, దోషములను నైనా దయతో క్షమించి నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి. మా కుటుంబస్తులను కూడా కడిగి శుద్ధీకరించి నాయన నీ గొప్ప రక్షణ భాగ్యం అందరికీ దయచేయండి. మా బంధువులు, స్నేహితులు, మా ఇరుగు పొరుగు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. నీ కృప కలుగునుగాక, అందరిపైకి నీ కనికరం దిగి వచ్చునుగాక నాయన. నీ సన్నిధి కాంతి ప్రకాశింపచేసి గొప్ప రక్షణ భాగ్యం అందరికీ దయచేయండి అయ్యా. దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ధైర్యంతో వాక్యం బోధించి అనుకూలమైన సమయంలో వారికి అప్పగించండి అయ్యా. వారిని, వారి కుటుంబాలని రక్త ప్రోక్షణ కింద ఉంచి, వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచి, వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులందరి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. క్రైస్తవులందరినీ ఇంకను రూపాంతరపరచండి, దినదినము నీ రూపులోకి మార్చండి అయ్యా. తండ్రి, బుద్ధి కలిగిన కన్యకల వలె సిద్ధపాటు కలిగిన జీవితాలు ప్రతి క్రైస్తవునికి దయచేయండి. డినామినేషన్స్ భేదములు తొలగించి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచేయమని వేడుకుంటున్నాం. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు, వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. నీతి న్యాయంతో పరిపాలించకాల్సిన బుద్ధి, జ్ఞాన, వివేకములను మీరు దయచేయండి. ప్రపంచవ్యాప్తంగా సువార్త విస్తరించబడినట్లు సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము యేసు క్రీస్తు నామంలో లయమగు గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభు. అలాగే ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. 144 కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ దయచేయండి నాయన. భారతదేశంలోనైనా నీ చిత్తము జరగాలి, నీ రాజ్యము రావాలి. మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను ప్రభువా, ముఖ్యమంత్రులను, ఎమ్మెల్యేలు, ఎంపీలను, గవర్నర్లను,
ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. వారి కింద పనిచేస్తున్న అధికారులు సైతం మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించండి. నీ చిత్తమే వారి జీవితంలో జరిగించండి. గొప్ప రక్షణ వారందరికీ మీరు కలుగు చేయమని, మా భారతదేశాన్ని మీరు రక్షించమని, ఏ ఒక్క ఆత్మ భారతదేశంలో నశించిపోకుండానట్లు ప్రభువా వారి మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి, సువార్త కొరకు వారి గృహాలు తెరవండి ప్రభువా. సువార్త చెప్పేవారిని మీరు లేపమని, ఇంకను ప్రార్థించే ప్రార్థనా వీరులను కూడా మీరు లేపమని వేడుకుంటే ఉదయకాలంలో ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకములో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందంతటా నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేస్తున్నామని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు రక్తమే జయం, ప్రభు వాక్యమే విజయం, ప్రభు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.